పర్యావరణ రహిత ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దడమే మనందరి కర్తవ్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించి ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. జిల్లా పరిషత్ హైస్కూల్ను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ రహిత ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు పోతోందని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసి అంటే ఆ డిమాండ్ అనేది లైవ్ గా పెట్టడం అనేది జరిగింది. అంటే చాలా మంది 69 మళ్ళీ తర్వాత 70s ఇనిషియల్ 70s లో ఆ డిమాండ్ ఉంది, మళ్ళీ తగ్గిపోయింది. బట్ తగ్గిపోయినా కానీ కొద్ది మంది ఎవరైతే దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నారో సో ఆ కొద్ది మంది వ్యక్తుల్లో ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఉంటారు. సో మరి ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు మరి పెద్ద ఎత్తున సుమారుగా 1000 ప్లాంట్స్ అనేది కూడా మీ ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు. సో ఇన్ని ప్లాంట్స్ పెద్ద ఎత్తున మనం చేస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మరి మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామి కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామి చేస్తారు. అదేవిధంగా మీరు ఇక్కడ 1 year 2 year ఏదైతే మీరు ఉంటారో సో మనకి ఆ ప్లాంట్ ఏదైతే మనం పెట్టినామో ఆల్రెడీ నర్సరీ నుంచి తీసుకొని వచ్చినాం. సో ఇప్పుడు అది నాటుకోవడానికి అంటే అది ప్రాపర్ గా అక్కడ నాటుకోవడానికి అట్లీస్ట్ ఒక 2-3 months మనకు పడుతుంది. సో దట్ మళ్ళీ మీరు ఒక 10 years తర్వాత లేకపోతే మీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ 10 years సెలబ్రేషన్స్ ఎప్పుడైనా మళ్ళీ మీ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా మీరు అవన్నీ మెమరీస్ కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. సో అప్పుడు మేము పెట్టిన ప్లాంట్ ఇప్పుడు ఇంత పెద్దగా అయింది అని కూడా మీకు అది మెమరబుల్ గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే పెట్టినారో మేము చిన్న